Hello, my dear squad. How are you all? Warm welcome to Vedantu. So, ఈ session లో what are we going to learn అంటే రీప్రొడక్షన్ ఏదైతే మన అమేజింగ్ చాప్టర్ రీప్రొడక్షన్ ఉందో that we are going to finish it in 30 minutes. వచ్చే 30 minutes లో whole reproduction chapter ఏదైతే ఉంటుందో that we will be finishing, guys. So stay tuned. Just 30 minutes ఏ కదా, 30 minutes and whole chapter అనేది మీకు రివైజ్ అయిపోతుంది. సో లెట్ మీ స్టార్ట్ ఇట్. స్టార్ట్ చేసే ముందు ఒకసారి చెప్పండి, వాట్ ఈజ్ రీప్రొడక్షన్? రీప్రొడక్షన్ డెఫినేషన్ టెల్ మీ. కమెంట్ సెక్షన్ లో చెప్పండి గైస్, రీప్రొడక్షన్ డెఫినేషన్ ఏంటో. ఓకే, సో రీప్రొడక్షన్ ఏంటి అంటే it is a process of producing new individuals of the same kind. రీప్రొడక్షన్ ఏంటి? కొత్త ఇండివిజువల్స్ ని అంటే కొత్త ఆర్గానిజమ్స్ ని ప్రొడ్యూస్ చేయడం. సో తనలాంటే ఇంకో కొత్త ఆర్గానిజమ్స్ ని ప్రొడ్యూస్ చేయడాన్ని మనం ఏమంటాము? రీప్రొడక్షన్ అని అంటాము, రైట్? సో రీప్రొడక్షన్ లో ఇక్కడ మనం చూస్తే చూడండి, సెక్షువల్ రీప్రొడక్షన్ లో ఏమవుతుంది? ఎగ్ ప్లస్ స్పర్మ్స్ రెండు కలిసి జైగోట్ ఫామ్ అయ్యి ఒక ఎంబ్రియో, ఒక కొత్త ఆర్గానిజం, ఒక కొత్త బేబీ అనేది ఫామ్ అవుతుంది, రైట్? ఒక కొత్త బేబీ అనేది ఫామ్ అవుతుంది, రైట్? అదే మనకు రీప్రొడక్షన్ లో వీ హ్యావ్ టైప్స్ పిల్లలు. మనకు అదే ఇఫ్ వి చెక్ ఇన్ అవర్ టెక్స్ట్ బుక్ మనకు వీ హ్యావ్ ఏ యాక్టివిటీస్ కూడా ఇచ్చాడు. సో మనకు చూడండి, reproduction law we have two types. One is sexual reproduction, another one is asexual reproduction. So sexual ki example manamu humans ga తీసుకోవచ్చు. హ్యూమన్స్ ని మనము సెక్షువల్ రీప్రొడక్షన్ కి ఎగ్జాంపుల్ గా తీసుకోవచ్చు. అదే హైడ్రా ఉంది కదా, హైడ్రా ఇంకా బ్యాక్టీరియా, సో వైరసెస్, ఆల్ దోస్ ని మనము అసెక్షువల్ రీప్రొడక్షన్ కి ఎగ్జాంపుల్ గా తీసేసుకోవచ్చు. ప్లాంట్స్ లో కూడా కొన్ని ప్లాంట్స్ అనేవి సెక్షువల్ యాజ్ వెల్ యాజ్ అసెక్షువల్ రీప్రొడక్షన్ అనేవి చేస్తాయి. సో లెట్స్ మూవ్ ఆన్. ఫస్ట్ మనము అసెక్షువల్ మోడ్ ఆఫ్ రీప్రొడక్షన్ తో స్టార్ట్ చేద్దాం, ఓకేనా? సో అసలు అసెక్షువల్ మోడ్ ఆఫ్ రీప్రొడక్షన్ లో చూడండి టైప్స్ ఏమేమి ఉన్నాయి. ఫిజన్, బడ్డింగ్, ఫ్రాగ్మెంటేషన్ వి హ్యావ్, పార్థినోజెనెసిస్ వి హ్యావ్. ఓకే, సో ఇవన్నీ ఏంటి? అసెక్షువల్ మోడ్ ఆఫ్ రీప్రొడక్షన్ కి ఎగ్జాంపుల్. ఫిజన్ అంటే ఏంటి అంటే, సో ఒక ఆర్గానిజం ఉంటుంది కదా, సో ఆ ఆర్గానిజం స్ప్లిట్ అయిపోవడం, స్ప్లిట్టింగ్. ఫిజన్ అంటే స్ప్లిట్టింగ్ గైస్, స్ప్లిట్ అయ్యి డివైడ్ అయ్యి రీప్రొడ్యూస్ చేయడాన్ని మనము ఫిజన్ అంటాము. ఫిజన్ కి ఎగ్జాంపుల్ ఏంటి? పారామీషియం. బడ్డింగ్ లో మనం చూస్తే, బడ్డింగ్ లో హైడ్రా ఈజ్ అన్ ఎగ్జాంపుల్, రైట్? సో హైడ్రా ఇలా గ్రో అవుతుంది, సో ఎలానో అలా ఇది ఉంటుంది గైస్. సో ఇక్కడ హైడ్రా మీద ఇక్కడ వేరే బడ్ అనేది ఫామ్ అవుతుంది, హైడ్రా బేబీ ఫామ్ అవుతే ఈ బేబీ కొంచెం పెద్దగా అయ్యాక తన మదర్ నుంచి డీటాచ్ అయిపోయి ఓన్ గా గ్రో అవుతుంది, రైట్? ఓన్ గా గ్రో అవుతుంది, అది ఎగ్జాంపుల్ ఫర్ బడ్డింగ్. సేమ్ అది బడ్డింగ్ అన్నమాట. సో ఒక బేబీ బర్డ్ ఫామ్ అయ్యి తర్వాత అది సేమ్ తన పేరెంట్ ఎలా ఉందో సేమ్ అలానే కాపీ ఆఫ్ ది పేరెంట్ గా ఫామ్ అయిపోతుంది. బడ్డింగ్ లో ఫామ్ అయిపోయి తర్వాత సెపరేట్ అయిపోతుంది, ఓకే? దీన్ని మనము బడ్డింగ్ అని అంటాము, రైట్? ఎగ్జాంపుల్ ఏంటి గాయస్ దీనికి? ఈస్ట్ ఈజ్ ద ఎగ్జాంపుల్, హైడ్రా అవన్నీ. ఫ్రాగ్మెంటేషన్, ఇఫ్ వి సీ ఫ్రాగ్మెంటేషన్ ఏంటి అంటే, ఫ్రాగ్మెంటేషన్ లో సో పీసెస్ గా ఆర్గానిజం ఎప్పుడైతే పీసెస్ గా అయిపోతుందో, సో ఒక్కో పీస్ ఏమవుతుంది? ఒక్కో కొత్త ఆర్గానిజం ని ఫామ్ చేస్తుంది. దీనికి ఎగ్జాంపుల్ స్పైరోగైరా, లైకెన్స్, మోల్డ్స్ ఇవన్నీ. సో ఒక స్పైరోగైరా ఉందనుకోండి పిల్లలు, ఈ స్పైరోగైరా కట్ అయిపోయింది అనుకోండి, దీని పీసెస్ గా అది కట్ అయిపోయింది. ఈ పీసెస్ ఉన్నాయి కదా, ఒక్కో పీసెస్ ఒక్కో ఇండివిజువల్ స్పైరోగైరా రూపంలో పెరుగుతాయి, ఓకే? సో దట్ ఈస్ ఫ్రాగ్మెంటేషన్.
చూడండి బైనరీ ఫిజన్ లో మనం చూస్తే పేరెంట్ సెల్ ఏదైతే ఉంటుందో ఇది చూడండి, పేరెంట్ సెల్ ఫస్ట్ ఏం చేస్తుంది, డిఎన్ఏని రిప్లికేట్ చేస్తుంది. డిఎన్ఏ ఈస్ గెటింగ్ రిప్లికేటెడ్ హియర్. డిఎన్ఏ ఎక్కడ ఉంటుంది, న్యూక్లియస్ లో ఉంటుంది. ఫస్ట్ న్యూక్లియస్ సగానికి సగం ఇలా ఫుల్ గా ఉన్న న్యూక్లియస్ ఏమవుతుంది, ఫస్ట్ స్ప్లిట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. స్ప్లిట్ అయ్యాక తర్వాత మొత్తం ఆర్గానిజం ఏదైతే ఉంటుందో చూడండి, ఇలా హాఫ్ అలా స్ప్లిట్ అయ్యాక హాఫ్ ఇలా, హాఫ్ ఇలా, హాఫ్ కిందికి హాఫ్ పైకి చూస్తే అవి ఇండివిజువల్ డాటర్ సెల్స్ గా డివైడ్ అయిపోయాయి. బైనరీ ఫిజన్ లో ఎగ్జాక్ట్లీ కాపీ ఆఫ్ పేరెంట్ లాగా ఉంటాయి. ఇవేవైతే ఉన్నాయో బైనరీ ఫిజన్ లో అవి ఎగ్జాక్ట్ గా పేరెంట్ కాపీ ఏదైతే ఉంటుందో పేరెంట్ కాపీగా తయారవుతాయి. ఓకే చూడండి, దిస్ ఈస్ ఎగ్జాంపుల్ ఫర్ బడ్డింగ్. ఇక్కడ చూడండి హైడ్రా ఎలా, హైడ్రా ఇక్కడ గ్రో అయిందా, సో హైడ్రా ఇక్కడ గ్రో అయ్యాక ఇంకొంచెం పెద్దగా గ్రో అయింది, ఇంకొంచెం పెద్దగా గ్రో అయింది, ఫైనల్ గా పేరెంట్ తో డీటాచ్ అయిపోయి సెపరేట్ ఒక పేరెంట్ హైడ్రాగా గ్రో అవుతుంది. మళ్ళీ ఈ హైడ్రాకి కూడా వేరే హైడ్రా అనేది ఫామ్ అవుతుంది. అది పేరెంట్ లాగా అయ్యాక ఎప్పుడైతే అది కొంచెం గ్రో అయ్యాక ఇంకో హైడ్రా దాని బాడీలో డెవలప్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. సో ఇలా బడ్డింగ్ అనేది మనం చూస్తాము. ఫ్రాగ్మెంటేషన్ చూడండి గాయస్, ఫ్రాగ్మెంటేషన్ వి కెన్ సీ. ఇక్కడ చూడండి ప్లెనేరియా ఉంది కదా, ప్లెనేరియాని 3 parts లో డివైడ్ చేసేస్తే 3 parts గా కట్ అయిపోతే ఒక్కో ప్లెనేరియా ఒక్కో డాటర్ సెల్ గా ఎలా కన్వర్ట్ అవుతుంది చూడండి. ఒక్కో ప్లెనేరియా ఒక్కో ఈచ్ పీస్ ఆఫ్ ప్లెనేరియా, పీస్ ఆర్ ఫ్రాగ్మెంట్ ఆఫ్ ప్లెనేరియా turns to individual daughter cell. Okay, ఇలా అనేది జరుగుతుంది guys. So this happens sexual reproduction లో మనం చూస్తే, so all these are the examples of asexual reproduction. So still we have asexual reproduction లో we have parthenogenesis. పార్థినోజెనెసిస్ ఏంటి అంటే గైస్, సో వితౌట్ మేల్ అండ్ ఫీమేల్ గ్యామెట్స్ ఫ్యూజ్ అవ్వకుండానే డైరెక్ట్ గా జైగోట్ అనేది ఫామ్ అయిపోతుంది. దాన్ని మనము పార్థినోజెనెసిస్ అంటాము. ఎలాగా అంటే చూడండి, బనానా ఎగ్జాంపుల్ పార్థినోకార్పిక్ ఫ్రూట్. సో ఇలా పార్థినోజెనెసిస్ తో ఏవైతే పార్థినో ఫ్రూట్స్ వస్తాయో వాటిని మనము పార్థినోకార్పిక్ ఫ్రూట్స్ అని అంటాము. పార్థినోకార్పిక్ ఫ్రూట్స్ కి ఎగ్జాంపుల్ ఏంటి, బనానా, గ్రేప్స్. సో వీటిని సీడ్ లేకుండా ఈ పార్థినోకార్పిక్ ఫ్రూట్స్ ప్రిపేర్ చేస్తారు. ఎందుకంటే సో జామ్స్, జెల్లీస్ వాటిల్లో ఈజీగా కమర్షియల్ పర్పసెస్ కి యూజ్ చేసుకోవడానికి పార్థినోజెనెసిస్ యూజ్ చేసి వీటిని ఏం చేస్తారు, సీడ్లెస్ ఫ్రూట్స్ గా కన్వర్ట్ చేసి అమ్ముతున్నారు. ఇప్పుడు మనం చూస్తే ఇట్ ఈస్ పార్థినోజెనెసిస్ కదా, స్టిల్ వీ హ్యావ్ రీజనరేషన్. రీజనరేషన్ కూడా ఒక ఎగ్జాంపులే. రీజనరేషన్ ఏంటి మ్యామ్ అంటే, లిజర్డ్ చూసుంటారు కదా మీరు, యూ వుడ్ హ్యావ్ వాచ్డ్ అ లిజర్డ్, రైట్? లిజర్డ్ ఉంటుంది, దాని తోక కట్ అయిపోయినా కూడా ఆ తోక ఒక్కటి స్పెషల్ గా పక్కన పడినప్పుడు ఆ తోకలో మూమెంట్స్ మీరు చూడొచ్చు, రైట్? యూ కెన్ సీ ద మూమెంట్ ఇన్ ద టెయిల్ ఆఫ్ అ లిజర్డ్, రైట్? సో ఏం జరుగుతుంది అలాంటి కండిషన్ లో, అలాంటి టైంలో ఏం జరుగుతుంది ఏంటిది, బాడీ నుంచి డిటాచ్ అయిపోయాక కూడా ఎలా మూవ్ అవుతుంది లిజర్డ్ టెయిల్ అంటే గైస్ ఎలా అంటే, సో రీజనరేషన్ అనేది లిజర్డ్ కి ఉంది. సో ఇట్స్ అ బూన్ టు లిజర్డ్. ఎందుకంటే ఎప్పుడు కూడా ఏం జరుగుతుందంటే, లిజర్డ్ కి ఎప్పుడైనా నా బాడీలో ఏదైనా పార్ట్ మీద ఎఫెక్ట్ అవ్వబోతుంది, నాకు డేంజర్ ఉంది అంటే, సో అది ఫస్ట్ ఏం చేస్తుంది, మీరు ఫస్ట్ లిజర్డ్ మీద ఎప్పుడైనా ఒక దెబ్బ అలా కొట్టగానే లిజర్డ్ తన తోకను వదిలేస్తుంది ఫస్ట్. ఎందుకంటే దాని తోక ఏదైతే ఉంటుందో అది మళ్ళీ రీజనరేట్ అవ్వగలదు. మళ్ళీ ముందు తోక ఎలాగైతే ఉంటుందో అలాగా నార్మల్ తోక రాగలదు గైస్. రీజనరేషన్ అని అంటాం దీన్ని మనము. సో అదే
ఇఫ్ హ్యూమన్స్ లో చూస్తే హ్యూమన్స్ లో ఒక చేతిని కట్ చేసేసాం అనుకోండి, సో మళ్ళీ ఏదైనా యాక్సిడెంట్ వల్ల కట్ అయిపోయింది అనుకోండి, మళ్ళీ రీజనరేట్ అవ్వగలదా ఆ చెయ్యి? అవ్వలేదు. కొన్ని లైఫ్ లో ఒక్కసారే జరుగుతాయి, రిపీటెడ్ గా జరగవు కదా. సో దాట్ ఈస్ రీజనరేషన్. ఇన్ జనరల్ సెక్షువల్ రీప్రొడక్షన్ ఏదైతే ఉంటుందో టేక్స్ ప్లేస్ బై ఫ్యూజన్ ఆఫ్ హ్యాప్లాయిడ్ గ్యామెట్స్ ఫార్మింగ్ అ డిప్లాయిడ్ జైగోట్. హ్యాప్లాయిడ్ గ్యామెట్స్ ఏవైతే మనకు ఉన్నాయి కదా, ఎగ్ అండ్ స్పర్మ్ ఆఫ్ హ్యాప్లాయిడ్ గ్యామెట్స్ గైస్. ఇవి రెండు n+n కలిస్తే 2n. డిప్లాయిడ్ కండిషన్ లో హ్యాప్లాయిడ్ అంటే సింగిల్ వి హ్యావ్ హ్యాప్లాయిడ్, డిప్లాయిడ్ అంటే 2n. ఈ కండిషన్ లో ఉంటాయి. రెండు కలిపితే 2n డిప్లాయిడ్ కండిషన్ లోకి సైగోట్ అనేది వస్తుంది. సో కొన్ని కేసెస్ లో ఆర్గానిజమ్స్ ఎలా డెవలప్ అవుతాయి? అన్ఫర్టిలైజ్డ్ గ్యామెట్స్, అంటే గ్యామెట్స్ రెండు ఫర్టిలైజ్ అవ్వకుండా అలానే అనేది డెవలప్ అవుతుంది, రైట్. దాన్ని మనము పార్థినోజెనసిస్ ఇందాక ఎక్స్ప్లెయిన్ చేసాం కదా. సేమ్ అసెక్షువల్ రీప్రొడక్షన్ గైస్ ఇది కూడా. ఇక్కడ ఫీమేల్ క్యాన్ రిప్రొడ్యూస్ ఈవెన్ వితౌట్ అ మేల్. మేల్ అవసరం లేకుండా ఫీమేల్స్ ఇక్కడ రీప్రొడ్యూస్ చేయగలవు, రైట్. సో బనానా, గ్రేప్స్, పిస్తాషియోస్, ఆల్ దీస్ వీ కెన్ టేక్. చూడండి ఇందాక నేను రీజనరేషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, దిస్ ఈజ్ రీజనరేషన్. ఇక్కడ దీన్ని కట్ చేసేస్తే చూడండి, కొన్ని వీటిని రెండు పార్ట్స్ గా కట్ చేసేస్తే చూడండి, మళ్ళీ ఇది హోల్ గా డెవలప్ అయిపోయింది, రైట్. ఇట్ ఈస్ ఏబుల్ టు డెవలప్ హోల్ గా మళ్ళీ రీజనరేట్ అయింది. ఇక్కడ చూస్తే సెపరేట్ గా కట్ చేసేస్తే చూడండి, హోల్ ఫుల్ గా మళ్ళీ తయారైపోయింది కదా, అలాగా మనం చెప్పొచ్చు. దీనికి ఎగ్జాంపుల్ ప్లానేరియా గైస్. ప్లానేరియా, లిజర్డ్స్ ఇవన్నీ మనం చూడొచ్చు. ఇప్పుడు మనం వెజిటేటివ్ ప్రాపగేషన్ లో ఇఫ్ వి సీ ఇన్ ద వెజిటేటివ్ ప్రాపగేషన్, సో వెజిటేటివ్ ప్రాపగేషన్ లో వీ హ్యావ్ సో మెనీ, లైక్ మనకు 2 టైప్స్ ఉన్నాయి. ఒకటి న్యాచురల్ మెథడ్స్ ఉన్నాయి, ఇంకోటి ఆర్టిఫిషియల్ మెథడ్స్ అనేవి ఉన్నాయి. ఒకటి న్యాచురల్, ఇంకోటి ఆర్టిఫిషియల్ మెథడ్స్ అనేవి మనకు ఉన్నాయి. సో ఫస్ట్ లెట్స్ స్టార్ట్ విత్ ఆర్టిఫిషియల్ మెథడ్స్ గురించి మనం చూద్దాము. చూడండి గైస్, ఇఫ్ వి సీ ఇన్ ద ఆర్టిఫిషియల్ మెథడ్స్ లో ఏంటి అంటే, ఆర్టిఫిషియల్ లో వీ హ్యావ్ artificial methods of propagation లో if we see we have cutting, layering, grafting. ఈ 3 ఏవైతే ఉన్నాయో ఈ 3 మనకు ఆర్టిఫిషియల్ ప్రాపగేషన్ లో we can see guys. సో చూడండి, ఓకే ఫస్ట్ ఒకసారి బ్రీఫ్ గా నేను న్యాచురల్ ప్రాపగేషన్ గురించి ఐ ఎక్స్ప్లెయిన్. చూడండి గైస్, రూట్ ప్రాపగేషన్ లో చూసే రూట్స్ ద్వారా ప్రాపగేట్ అవ్వడం. ది స్వీట్ పొటాటో ఎగ్జాంపుల్. రైజోమ్ అంటే చూడండి గైస్, జింజర్ ఏదైతే ఉంటుందో ఇట్ ఈస్ అ స్టెమ్ మోడిఫికేషన్. జింజర్ అనేది రూట్ కాదు గైస్, ఇట్ ఈస్ అ స్టెమ్. ట్యూబర్ పొటాటోకి ఇప్పుడు ఎలా అంటే, ఇది ఉంది కదా ఈ పార్ట్ స్వీట్ పొటాటో, ఈ పార్ట్ తీసేసి మీరు దాన్ని వేరే చోట నాటారనుకోండి, మొత్తం స్వీట్ పొటాటో గ్రో అవుతుంది. అదే రైజోమ్ లో ఇక్కడ జింజర్ లో కొన్ని నాట్స్ ఉంటాయి, సో కొన్ని బడ్స్ ఉంటాయి, అవి తీసి మనము గ్రో చేసామనుకోండి, నాటితే భూమిలో ఒక మొత్తం హోల్ జింజర్ అనేది వస్తుంది. పొటాటో ట్యూబర్ లో అయితే ఇవి కళ్ళలాగా స్కేల్ లీవ్స్ అని అంటాం మనం, వీటిని కళ్ళు అని అంటాం కదా, పొటాటో కళ్ళు. అవి తీసి మనము నాటుతే ఏమవుతుంది, కొత్త పొటాటోస్ వస్తాయి. బ్రయోఫిలియం లీఫ్ లో మనం చూస్తే లీఫ్ ఉంటుంది కదా, సో ఇక్కడ బ్రయోఫిలియం లీఫ్ ఇచ్చారు కదా, చూడండి గైస్, ఇక్కడ బ్రయోఫిలియం లీఫ్ లో ఈ పాయింట్స్ కనిపిస్తున్నాయా, ఈ ప్రతి పాయింట్ దగ్గర నుంచి కొత్త రూట్స్ అనేవి బ్రయోఫిలియం లీవ్స్ కి పుట్టుకొని వస్తాయి, ఈ ప్రతి పాయింట్ లో నుంచి, రైట్. ఇక్కడ చూడండి, ఇలా కొత్త ప్లాంట్స్ అనేవి గ్రో అవుతాయి బ్రయోఫిలియం లో. ఇక్కడ కనిపిస్తుందా చూడండి, ప్రతి దగ్గర ఒక కొత్త ప్లాంట్ అనేది గ్రో అవుతూ ఉంది.
సో దాన్ని డీటాచ్ చేసేస్తే అవి కంప్లీట్ గా బ్రయోఫిలియం లాగా గ్రో అవుతాయి. రైట్, ఇక్కడ బల్బ్ ఆనియన్ లో ఈ రూట్ ఏదైతే ఉంటుందో దీన్ని తీసేసి భూమిలో నాటితే కొత్త ఆనియన్ వస్తుంది. సేమ్ రన్నర్, ఆక్సాలేస్ ఎగ్జాంపుల్స్ అక్కర్ మింట్, ఆల్ దీస్ ఆర్ ద కొన్ని న్యాచురల్ ప్రాపగేషన్స్ గైస్. సో ఇప్పుడు మనం ఆర్టిఫిషియల్ ప్రాపగేషన్ లో చూస్తే ఇందాక చెప్పాను కదా గ్రాఫ్టింగ్ అని. సో గ్రాఫ్టింగ్ ఇఫ్ వి సీ, గ్రాఫ్టింగ్ లో ఏం చేస్తారు, గ్రాఫ్టింగ్ ఆర్టిఫిషియల్ మెథడ్. గ్రాఫ్టింగ్ లో ఏం చేస్తారంటే ఇది పైన ఏదైతే ఉంటుందో దాన్ని మనము సైకాన్ అంటాము. దేన్నైతే మనం అటాచ్ చేస్తున్నామో ప్లాంట్ కి దాన్ని సయాన్ అంటాము. స్టాక్ ఏదైతే రూటెడ్ ప్లాంట్ ఏదైతే రూటెడ్ సాయిల్ లో ఏదైతే ఉందో దాన్ని మనం స్టాక్ అంటాము. సో ఇది గ్రాఫ్ట్ యూనియన్. సో వీరెన్నిటిని జాయిన్ చేసేసి దాన్ని ఏదో ఒక క్లాత్ తో ఏదైనా వ్రాప్ చేసేసి అలా ప్లాస్టిక్ కవర్ తో వ్రాప్ చేసేసి పెట్టేస్తాం గైస్. తర్వాత ఏమవుతుందంటే ఇమాజిన్ ఒక బ్లాక్ రోజ్ ప్లస్ వైట్ రోజ్ రెండిటిని డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ రోజ్ కలర్స్ ఉన్న రోజెస్ ని, ఈ బ్లాక్ రోజ్ స్టెమ్, ఇది వైట్ రోజ్ స్టెమ్. ఓకే, సో దాన్ని మనం అలా చేస్తే ఏమవుతుందంటే ఒక కొత్త బ్రీడ్ అనేది వస్తుంది గైస్. we'll get a new breed, right? సో ఇది కూడా వన్ ఆఫ్ ది హైబ్రిడ్ టెక్నిక్స్ లాగా మనం చెప్పొచ్చు. ఎగ్జాంపుల్ ఏవి అంటే మ్యాంగో, రోజ్, సిట్రస్, ఇలాంటివన్నీ, ఇలాంటి ప్లాంట్స్ అన్నిటికీ ఇలాంటి గ్రాఫ్టింగ్ అనేది చేస్తారు గైస్. సో కట్టింగ్ చూడండి గైస్, ఇట్ ఈస్ కట్టింగ్, గ్రాఫ్టింగ్ యోర్ ఇట్ ఈస్ డన్. కట్టింగ్ లో మనం చూస్తే ఏం చేస్తారు అంటే, సో ఒక పార్ట్ ఇక్కడ ఉంటుంది కదా, ఈ టాప్ పార్ట్ ని ఒక రూటింగ్ హార్మోన్, సో మనకు రూట్స్ ప్రొడ్యూస్ చేసే హార్మోన్ ఉంటుంది. సో ఆ హార్మోన్ లో పెట్టేశారనుకోండి, పెట్టే ప్లాంట్ కి రూట్ వచ్చేస్తుంది. ఆ ప్లాంట్ ఏం చేస్తారు, సాయిల్ లో నాటితే అది నార్మల్ ప్లాంట్ లాగా గ్రో అవుతుంది. రైట్, లేయరింగ్. లేయరింగ్ అంటే ఏంటి అంటే చూడండి గాయస్, ఇప్పుడు ఒక ప్లాంట్ ఇలా గ్రో అవుతుంది. గ్రో అయినప్పుడు అది ఎప్పుడైతే కొంచెం వంగి, సో పెద్దగా గ్రో అయినప్పుడు కొంచెం అలా గ్రౌండ్ ఎర్త్ కి టచ్ అవుతుంది కదా, అలా టచ్ అయ్యింది అనుకోండి, అలా టచ్ అయినప్పుడు కొత్త రూట్స్ అనేవి ఆ ప్లాంట్ కి వచ్చేస్తాయి. కొత్త రూట్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి. రైట్, ప్రొడ్యూస్ అయ్యాయి కదా, ఇప్పుడు దీన్ని ఇక్కడ డీటాచ్ చేసేస్తే ఈ ప్లాంట్ ఇండివిజువల్ ప్లాంట్ గా గ్రో అవుతుంది. రైట్, సో ఈ 3 అలాంగ్ విత్ దిస్ వీ హ్యావ్ వన్ వెరీ అమేజింగ్ టెక్నిక్, దట్ ఈస్ టిష్యూ కల్చర్. టిష్యూ కల్చర్ ఏంటి అంటే ఒక ప్లాంట్ టిష్యూని తీసుకొని ఆ ప్లాంట్ టిష్యూని ఏం చేస్తారంటే దాన్ని మల్టిప్లై అయ్యేలా, దాంట్లో సెల్ డివిజన్ అయ్యేలా దానికి అన్ని ఇస్తారు. న్యూట్రియన్స్, ప్లాంట్ హార్మోన్స్ అవన్నీ ఇచ్చి అది మల్టిప్లై అయ్యి ఏమవుతుందంటే, సో ఒక చిన్న ప్లాంట్ గా తయారవుతుంది. ఆ ప్లాంట్ ని ఏం చేస్తారు, సాయిల్ లో గ్రో చేస్తే అది నార్మల్ ప్లాంట్ లాగా గ్రో అవుతుంది. దిస్ ఈస్ టిష్యూ కల్చర్ పిల్లలు. ఇప్పుడు మనం చూడండి, దిస్ ఈస్ స్పోర్ ఫార్మేషన్. స్పోర్ ఫార్మేషన్ ఎలా, సో ఎక్కడైనా చూసారా మీరు, బ్రెడ్ మౌల్డ్ ఏదైతే ఉందో అదేంటి, స్పోరే గాయస్. ఇట్ ఈస్ ఎగ్జాంపుల్ ఆఫ్ స్పోర్ ఓన్లీ. బ్రెడ్ మౌల్డ్ ఏదైతే ఉందో అది స్పోర్. సో స్ట్రక్చర్ అండ్ ఫిజియాలజీ ఆఫ్ బ్రెడ్ మౌల్డ్ లో మనం చూస్తే చూడండి ఎలా ఉంటుంది. ఇవేవైతే ఇది ఉంటుంది కదా, ఇది స్పోరాంజియా. ఒక్కటైతే స్పోరాంజియా, ఎక్కువ ఉంటే స్పోరాంజియం, సారీ ఎక్కువ ఉంటే స్పోరాంజియా, ఒకటి ఉంటే స్పోరాంజియం అని అంటాము. అది బర్స్ట్ అయితే అందులో ఉన్న స్పోర్స్ అన్ని ఫామ్ ఎయిర్ లో కలిసిపోతాయి. ఎయిర్ లో కలిసిపోయి ఆ ఎయిర్ లో ట్రావెల్ అవుతూ ఎక్కడైతే దానికి మాయిస్ట్ అట్మాస్ఫియర్, దానికి ఫుడ్ అవసరం వస్తుంది, ఆ ఫుడ్ మీద వాలిపోయి ఏం చేస్తాయంటే అవి బాగా గ్రో అవ్వడం స్టార్ట్ అవుతాయి. రైట్, బ్రెడ్ మీద అలా బూజుగా ఉంటుంది కదా, ఆ బూజుగా ఎందుకు కనిపిస్తుంది అంటే బికాస్ ఆఫ్ దిస్ బ్రెడ్ మౌల్డ్ ఓన్లీ. దీన్నే మనము స్పోర్ ఫార్మేషన్. ఇట్ ఈస్ ఆల్సో అసెక్షువల్ రీప్రొడక్షన్ కింద. ఎగ్జాంపుల్ ఫర్ దిస్ ఈజ్ రైజోపస్ గైస్.
Rhizopus is example for this. పిల్లలు, if you want to download this, ఇదేదైతే ఉందో ఇప్పుడు నేను చెప్తున్నాను కదా పీడిఎఫ్, if you want to download this pdf you can go so if you want to download this pdf pillalu, you can download like from your class 10th and 9th. We have pdfs, pyqs, all we have. Link is in the description. You can go through that link, and you can download this pdf. Okay na? So bread mold and rhizopus అనేది ఇలా, బ్రెడ్ మౌల్డ్ కి ఎగ్జాంపుల్ రైజోపస్. ఓకే, మనకు యాక్టివిటీస్ కూడా ఇచ్చారు పిల్లలు. చూడండి, స్పొరాంజియా దగ్గర నుంచి చూస్తే ఎంత బ్యూటిఫుల్ గా ఉంటుంది కదా. ఇది మైక్రోస్కోప్ లో చూస్తే స్పొరాంజియా అనేది ఇంత బ్యూటిఫుల్ గా కనిపిస్తుంది. బ్రెడ్ మౌల్డ్ లో పైనుంచి చూస్తే ఇలా కనిపిస్తుంది. సో దిస్ ఈజ్ స్పోర్ ఫార్మేషన్ లో ఇంకోటి ఏంటి, ఇంకోటి మనం చూస్తే, సో ఫర్న్ అనే ఒక ప్లాంట్ ఉంటుంది గైస్. దీనికి లీవ్స్ మీద ఇలా స్పోర్స్ అనేవి ఉంటాయి. ఈ స్పోర్స్ ఎప్పుడైతే ఎయిర్ లో డిస్పర్స్ అయ్యి ఎక్కడెక్కడైతే వాళ్తాయో అక్కడ అన్ని ఏమవుతుంది, మళ్ళీ కొత్త ప్లాంట్ అనేది గ్రో అవుతుంది. సో స్పోర్స్ మనము సీడ్స్ లాగా చెప్పొచ్చు. సీడ్స్ ఎక్కడ వేస్తే అక్కడ కొత్త ప్లాంట్ ఎలా వస్తుందో, స్పోర్స్ ఎలా అంటే సేమ్. స్పోర్స్ ఎలా అంటే ఎక్కడ స్పోర్స్ పడితే అక్కడ కొత్త ప్లాంట్స్ అనేవి వస్తాయి. సో దీనికి ఎగ్జాంపుల్ మనము ఫర్న్ స్పోరోఫిల్ ని మనం దీనికి ఎగ్జాంపుల్ గా తీసుకోవచ్చు. ఇప్పుడు నౌ we are at sexual reproduction ఎలా జరుగుతుంది. So what are the important systems we have that we are going to discuss. చూడండి guys, ఈ పిక్చర్ ఏంటో తెలుస్తుందా మీకు? నేర్చుకున్నారా? ఈ పిక్చర్ డయాగ్రామ్ వచ్చా మీకు? సో ఈ పిక్చర్ ఏంటి అంటే ఇట్ ఈస్ మేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్ కదా, మేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్. సో మేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్ లో మనకి ఏమేమి ఉంటాయి? టెల్ మీ, వాట్ డూ వీ హ్యావ్ ఇన్ హ్యూమన్స్ లో మనం చూస్తే 2 testes ఆర్ లొకేటెడ్. వేర్? వాట్ ఈస్ ద లొకేషన్? ఎలా ఉంటాయి? ఇన్ పాకెట్స్ లాగా ఉంటాయి. అవి ఎలా ఉంటాయి అంటే చూడ్డానికి పాకెట్స్ లాగా ఉంటాయి, లొకేటెడ్ అవుట్ సైడ్ ది బాడీ, రైట్? దిస్ ఈజ్ వన్ పాయింట్. గైస్, మీకు తెలిసిన పాయింట్స్ కూడా కమెంట్ సెక్షన్ లో చెప్పండి. ఓకే, మీకు తెలిసిన పాయింట్స్ కూడా చెప్పండి కమెంట్ సెక్షన్ లో. సో ఈచ్ టెస్టిస్ కి ఏముంటాయి? చాలా లోబ్యూల్స్ అనేవి ఉంటాయి. ఈచ్ టెస్టిస్ కి చాలా లోబ్యూల్స్ అనేవి ఉంటాయి. అండ్ సెమినిఫెరస్ ట్యూబ్యూల్స్ ఏవైతే ఉన్నాయో అవి ప్రతి టెస్టిస్ లో ఉంటాయి. ఇక్కడ టెస్టిస్ లో స్పర్మ్స్ ఏవైతే ఉన్నాయో ఆ స్పర్మ్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి. స్పర్మ్స్ ఆర్ ప్రొడ్యూస్డ్ హియర్. తర్వాత ఈ స్పర్మ్స్ ట్రావెల్ అవుతూ సో ఈ స్పర్మ్స్ ట్రావెల్ అవుతూ వాట్ డు దే డు? అవి టెస్టిస్ నుంచి బయటికి వస్తాయి. టెస్టిస్ నుంచి ఎక్స్టర్నల్ టెస్టిస్ కాదు గైస్, ఇట్ ఈస్ పీనిస్ నుంచి బయటికి వస్తాయి గైస్. కమ్ టు ద ఎక్స్టర్నల్ ఎన్వైరన్మెంట్, అవుట్ కి వస్తాయి. సో ఈ పాత్వే ఏదైతే ఉందో దట్స్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అస్ టు లెర్న్. ఇంకోటి, వాట్ ఆర్ ద ఏవేవి ఉన్నాయి మొత్తం ఒక మేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్ లో అనేది కూడా మనం చూడడం చాలా చాలా ఇంపార్టెంట్. చూద్దాం. అ పెయిర్ ఆఫ్ సెమినల్ డక్స్ ఉంటాయి కదా, ఏముంటాయి? అ పెయిర్ ఆఫ్ సెమినల్ డక్స్ వీ హ్యావ్, రైట్? ఇంకేముంటాయి? సెమినల్ వెసికల్స్ విల్ బి హ్యావింగ్. a pair of seminal vesicles.
చెప్పండి. స్టిల్ వాట్ డూ వీ హ్యావ్? ఒక ప్రోస్టేట్ గ్లాండ్ ఉంటుంది, ఒక పీనిస్ ఉంటుంది, యురేత్రా, ఇంకా a pair of epididymis. Right? So all these are the parts of a female reproductive system. ఒక ఫీమేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్ లో మనకు ఇవన్నీ ఉంటాయి, రైట్? సో ఇంకా చెప్పండి గైస్. అదే ఒక్కసారి కంపేర్ దిస్ విత్ సారీ, ఇట్ ఈస్ ఫీమేల్ మేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్ కదా. సారీ ఆల్ దీస్ ఆర్ ద పార్ట్స్ ఆఫ్ అ ఫీమేల్ మళ్ళీ మేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్. Guys, ఈ మేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్ లో వీ హ్యావ్ అ స్పర్మ్ డయాగ్రామ్ నేర్చుకోండి. ఈజీ డయాగ్రామ్ అండ్ డ్రా చేయడానికి చాలా ఈజీ, బట్ మార్క్స్ గెయిన్ చేయడంలో చాలా మేబీ మీకు ఈజీగా నేర్చుకుంటే ఇంకా మంచిగా వచ్చేసినట్టే. ఒకవేళ ఇఫ్ యు ఆర్ నాట్ ఏబుల్ టు స్టడీ అంటే దెన్ ఇట్ విల్ బికమ్ అ ప్రాబ్లమ్ ఫర్ యూ పీపుల్. ఓకేనా? So that's why I'm telling you to learn it. Okay. సో మీకు క్వశ్చన్ కూడా వస్తుంది, వై ఆర్ టెస్టిస్ లొకేటెడ్ అవుట్ సైడ్ ఆఫ్ ది బాడీ? బికాస్ మన బాడీ టెంపరేచర్ కంటే లోవర్ బాడీ టెంపరేచర్ వాటికి కావాలి. దట్స్ వై దే ఆర్ లొకేటెడ్ అవుట్ సైడ్ ఆఫ్ అవర్ బాడీ అని మనం ఈజీగా చెప్పేయచ్చు. సో నౌ లెట్స్ సీ ద ఫీమేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్. టెల్ మీ గైస్, ఫీమేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్ లో ఏమేమి ఉంటాయి మనకు? అ పెయిర్ ఆఫ్ fallopian tubes, a pair of ovaries, right? Vagina, cervix, right? So endometrium, myometrium, సో అవన్నీ ఉంటాయి. ఎండోమెట్రియం ఏంటి అంటే గైస్, సో డ్యూరింగ్ మెన్స్ట్రువల్ సైకిల్ ఏదైతే టిష్యూస్ బ్లడ్ ఏవైతే ఉంటాయో ఆ బ్లడ్ షెడ్ అయిపోతుంది కదా. సో ఎండోమెట్రియం ఈజ్ అ టిష్యూ. నేను మీకు దీని హోల్ స్టోరీ చెప్తాను. సో ఫీమేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో సో తనని తాను రెడీ చేసుకుంటుంది ఫర్ ద అరైవల్ ఆఫ్ స్పర్మ్ వస్తే, సో బేబీ ఓవా ప్లస్ స్పర్మ్ ఫ్యూజ్ అయ్యి ఒక కొత్త బేబీ ప్రొడ్యూస్ అవ్వడానికి, కొత్త బేబీ జైగోట్ ఫామ్ అవ్వడానికి ఏం చేస్తుందంటే ఫీమేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్ మొత్తం రెడీగా ఉంచుకుంటుంది. సో మంత్ మొత్తంలో దాన్ని బాగా, సో ఎండోమెట్రియం ఎందుకంటే సాఫ్ట్ టిష్యూస్, సో దట్ ఎప్పుడైతే జైగోట్ ఎప్పుడైతే ఫామ్ అవుతుందో, ఎంబ్రియో ఇంప్లాంటేషన్ అంటే జైగోట్ ఫామ్ అయ్యి ఇక్కడ ఫ్యూజన్ జరిగాక జైగోట్ ఫామ్ అయ్యి ఇక్కడ ఎప్పుడైతే జైగోట్ వచ్చి అలా ఉంటుందో, చాలా సెన్సిటివ్ కదా అది, రైట్? అక్కడ ఉంటే దానికి ఏమీ ప్రాబ్లం లేకుండా మెత్తగా సాఫ్ట్ గా ఉండాలి, ఏం ప్రాబ్లం ఉండకూడదు అని, ప్రొటెక్షన్ ఉండాలి అని టిష్యూస్ తో మయోమెట్రియం ఎండోమెట్రియం ఏదైతే ఉంటుందో ఆ టిష్యూతో ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ మొత్తం రెడీ చేసుకుంటుంది. బట్ ఇఫ్ ద స్పర్మ్ డింట్ అరైవ్
ఏమవుతుందంటే ఈ రెడీ చేసుకున్న ఎండోమెట్రియం ఏదైతే ఉంటుందో ఎండోమెట్రియం మొత్తం షెడ్ అయిపోతుంది. రెడీ చేసుకొని ఒక 1 month వరకు వెయిట్ చేస్తుంది. 28 days కదా యూజువల్ సైకిల్. సో 28 days వరకు ఇఫ్ స్పర్మ్ డింట్ అరైవ్ ఎండోమెట్రియం ఏమైపోతుంది, మొత్తం షెడ్ చేసేస్తుంది. మళ్ళీ నెక్స్ట్ మంత్ కి కొత్త ఎండోమెట్రియం ఫామ్ అవుతుంది. ఈజ్ లైక్ దట్. సో దాట్ హ్యాపెన్స్, రైట్? సో ఇలా స్పర్మ్ ప్లస్ ఓవా కలిసాక ఏం జరుగుతుందంటే సెల్ డివిజన్ జరుగుతుంది. సెల్ డివిజన్ హ్యాపెన్స్. సెల్ డివిజన్ జరిగి సో నేను ఇందాక చెప్పాను కదా ఓవా అండ్ స్పర్మ్ ఆర్ హ్యాప్లాయిడ్. ఈ హ్యాప్లాయిడ్ ఏమవుతాయి, డిప్లాయిడ్ గా కన్వర్ట్ అయిపోతాయి. డిప్లాయిడ్ గా దే గెట్ కన్వర్టెడ్ ఇంటూ డిప్లాయిడ్. డిప్లాయిడ్ గా కన్వర్ట్ అయిపోయి ఏమవుతాయి, సో సెల్ డివిజన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఒక సెల్ డివైడ్ అయ్యాలా మొత్తం ఎంబ్రియో జైగోట్ ఫామ్ అవుతుంది. జైగోట్ ఫామ్ అయ్యాక తర్వాత ఎంబ్రియో ఫామ్ అవుతుంది. సో దట్ హ్యాపెన్స్. ఇక్కడ చూడండి ఎంబ్రియో డెవలప్మెంట్ వీ కెన్ సీ ఫస్ట్ ఎగ్ అయితే ఫర్టిలైజ్ అవుతుంది. ఎగ్ ఈజ్ గెటింగ్ ఫర్టిలైజ్ హియర్. తర్వాత 2 celled స్టేజ్. ఇది 4 week ఫీటస్. 4 week ఫీటస్ చూడండి ఎలా ఉందో, రైట్? ఇది 10 weeks ఫీటస్, 16 week ఫీటస్, 20 weeks ఫీటస్, ఫైనల్లీ 9 month ఫీటస్ అనేది ఇలా ఉంటుంది, రైట్? సో 2 cell స్టేజ్ ఈ టైంలో 10 weeks లో 2 cell స్టేజ్ లో ఉంటుంది. ఫీటస్ 16 weeks లో 4 celled స్టేజ్, 8 celled స్టేజ్, 16 celled స్టేజ్, తర్వాత బ్లాస్టోసిస్ట్ లాగా. సో కంప్లీట్ గా కన్వర్ట్ ఈ సైకిల్ ఎప్పుడైతే అవుతుందో అలా అప్పుడు ఇలా ఫామ్ అయ్యి సో కన్వర్ట్ అయ్యాయి, సెల్ డివిజన్ అయ్యాయి, ఒక ఫుల్ బేబీలా ఫామ్ అవుతుంది, రైట్? ఇప్పుడు మనం చూసుకుంటే చూడండి గైస్, ప్లెసెంటాలో వి హ్యావ్ 3 layers అనేవి ఉంటాయి గైస్. వి హ్యావ్ ద ప్లెసెంటా, వి హ్యావ్ 3 layers. సో అవేంటి అంటే ఆమ్నియాన్, కోరియాన్, అల్లంటాయిస్. ఆమ్నియాన్, కోరియాన్, అల్లంటాయిస్. సో ఈ అల్లంటాయిస్ ఏదైతే ఉంటుందో అది ఫ్యూచర్ లో తర్వాత అంబలికల్ కార్డ్ లాగా అయిపోతుంది. సో ఈ కోరియాన్ ఏదైతే ఉంటుందో, కోరియాన్ రిచ్ సప్లై ఆఫ్ బ్లడ్ వెజల్స్ అరౌండ్ ద ఎంబ్రియో. ఎంబ్రియోకి చుట్టూ కోరియాన్ ఏం చేస్తుందంటే బ్లడ్ వెజల్స్ అన్ని చాలా రిచ్ సప్లై ఉంటుంది గైస్. సో ఇదేంటి, ఎంబ్రియో ఏం చేస్తుంది, తన టిష్యూస్ ఏవైతే ఉంటాయో వాటిని అలా డిప్ చేసి పెట్టుకొని ఉంటుంది. బికాస్ దీని నుంచే ఎంబ్రియోకి బ్లడ్ అనేది సప్లై అవుతుంది. బ్లడ్ నుంచే ఫుడ్ కూడా సప్లై అవుతుంది. ఇట్ ఈస్ లైక్ దట్, రైట్? ఆమ్నియాన్ ఏంటి, సో ఎంబ్రియో చుట్టూ మొత్తం ఆమ్నియాన్ ఏదైతే ఉంటుందో ఆమ్నియాన్ గ్రో అయిపోతుంది గైస్. తర్వాత ఫ్లూయిడ్ తో ఫిల్ అయిపోతుంది. కోరియాన్ ఏదైతే ఉంటుందో రిచ్ సప్లై ఆఫ్ బ్లడ్ వెజల్స్. అల్లంటాయిస్ ఏది, ఫ్యూచర్ అంబలికల్ కార్డ్. అదే ఇఫ్ వి సీ ఇన్ ద కేస్ ఆఫ్ ఆమ్నియాన్ ఏంటి, సాక్ ఫిల్డ్ విత్ ఫ్లూయిడ్. ఇది ఫీటల్ డెవలప్మెంటల్ స్టేజెస్ ఇక్కడ ఈజీగా కనపడుతున్నాయి కదా. ఇట్ ఈస్ లైక్ దిస్. సో ఇప్పుడు సెక్షువల్ రీప్రొడక్షన్ ఇన్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ లో మనం చూస్తే చూడండి గైస్, హియర్ యూ కెన్ సీ స్టిగ్మా, స్టైల్. సో ఇది పైన ఏదైతే ఉంటుందో అది స్టిగ్మా. సో కొంచెం కిందికి వస్తే దిస్ ఈజ్ స్టైల్. కొంచెం కాండం లాగా అనిపిస్తుంది కదా, అది స్టైల్. సో ఓవరీ చూడండి, ఇంకా కిందికి వచ్చేస్తే ఇట్ ఈస్ దిస్. ఇక్కడ ఏదైతే ఉంటుందో దట్ ఈస్ ఓవరీ. ఇది మొత్తం ఓవరీ, రైట్? లోపల ఉంది కదా, లోపల. సో దిస్ ఈజ్ ఓవరీ. ఇవి పెటల్స్, దిస్ ఈజ్ ఫిలమెంట్స్, రైట్? ఆంథర్ అండ్ స్టిగ్మా వి హ్యావ్ కదా. ఆంథర్ లో ఉన్న పాలెన్ గ్రెయిన్స్ స్టిగ్మాలో పడి అలా
లోపలికి వచ్చేసి ఫైనల్లీ ఓవరీని ఫర్టిలైజ్ చేస్తాయి. ఇది మనకు దేంట్లో అవుతుంది, సెక్షువల్ రీప్రొడక్షన్ ఇన్ ప్లాంట్స్ లో జరిగే సెక్షువల్ రీప్రొడక్షన్ లో ఇది అనేది జరుగుతుంది, ఇలాంటి ప్రాసెస్. రైట్, చూడండి ఇలా మనకు ప్లాంట్స్ లో రీప్రొడక్షన్ లో 2 టైప్స్ ఉన్నాయి గైస్. పాలినేషన్ లో ఒకటి సెల్ఫ్ పాలినేషన్ వి హ్యావ్, ఇంకోటి క్రాస్ పాలినేషన్ వి హ్యావ్. సెల్ఫ్ పాలినేషన్ ఏంటి అంటే, సో ఒకే ఫ్లవర్ లో యాంథర్ ఉంటాయి, స్టిగ్మా ఉంటాయి. ఇక్కడున్న పాలిన్ గ్రెయిన్స్ ఇక్కడికి వచ్చేస్తాయి, వచ్చి పడతాయి అంతే. తర్వాత ఫర్టిలైజేషన్ అనేది ఎంబ్రియోలో జరుగుతుంది ఈజీగా. అదే క్రాస్ పాలినేషన్ ఏంటి అంటే, సో ఒక ఫ్లవర్ నుంచి వేరే ఫ్లవర్ లోకి, ఒక ఫ్లవర్ లోని పాలిన్ గ్రెయిన్స్ వేరే ఫ్లవర్ లోకి వస్తాయి. సో ఇలా ఈ ఫ్లవర్ లోని పాలిన్ గ్రెయిన్స్ ఈ ఫ్లవర్ లోకి వస్తాయి, దాన్ని మనము ఏమంటాము, వి కాల్ ఇట్ యాజ్ క్రాస్ పాలినేషన్. ఈ పాలినేషన్ చేయడానికి ఇన్సెక్ట్స్, ఎయిర్, అవన్నీ వాటర్, ఇవన్నీ పాలినేటింగ్ ఏజెంట్స్. ఇన్సెక్ట్స్ ఎలా హెల్ప్ చేస్తాయంటే, ఇన్సెక్ట్స్ నెక్టార్ తాగడానికి ఎప్పుడైతే ఒక ఫ్లవర్ మీద కూర్చుంటాయో ఈ పాలిన్ గ్రెయిన్స్ స్టిక్కీగా ఉంటాయి, వాటికి అంటుకుంటాయి. సో ఒక ఫ్లవర్ మీద వాలి అది నెక్టార్ తేనెను మకరందాన్ని తాగాక ఇట్ గోస్ టు అనదర్ ఫ్లవర్ కదా, అప్పుడు ఏం జరుగుతుంది, ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చినప్పుడు వాటికి అంటుకున్న పాలిన్ గ్రెయిన్స్ అన్ని ఈ ఫ్లవర్ లో వచ్చి పడతాయి. సో అలా క్రాస్ పాలినేషన్ అనేది జరుగుతుంది. చూడండి గైస్, యాంథర్ లో మనం చూస్తే ఇట్ ఈస్ ద స్ట్రక్చర్ ఆఫ్ యాంథర్. యాంథర్ లో ఇలా ఉంటుంది చూడండి, యాంథర్ లుక్స్ లైక్ దిస్. ఓవరీ ఎలా ఉంటుంది అంటే, సి గైస్, ఓవరీ లోపల ఇలా ఉంటుంది. సో ఇది యాంథర్, దీంట్లో నుంచి పాలిన్ గ్రెయిన్స్ అన్ని ఇక్కడ పడ్డాక సో స్లోగా అవి ఓవరీలోకి వచ్చేస్తాయి. ఇక్కడ పడ్డాక స్లోగా ఓవరీలోకి వచ్చేస్తాయి. ఓకే, సో ఇది ఏదైతే ఉందో ఇందాక మనము హ్యూమన్ ఎంబ్రియో సైకిల్ మొత్తం చూసాం కదా, డెవలప్మెంటల్ సైకిల్. ఇదేంటి అంటే ప్లాంట్ ది డెవలప్మెంటల్ సైకిల్. ఈ ప్లాంట్ డెవలప్మెంటల్ సైకిల్ గైస్. ఓకే, చూడండి ఫస్ట్ ఇక్కడ ఒక మెచ్యూర్ ప్లాంట్ ఉంది. ఆ మెచ్యూర్ ప్లాంట్ లో పాలినేషన్ జరుగుతుంది, తర్వాత ఫర్టిలైజేషన్ జరుగుతుంది, జైగోట్ ఫామ్ అవుతుంది. తర్వాత జైగోట్ ఫామ్ అయ్యాక ఎంబ్రియో అనేది ఫామ్ అవుతుంది. ఎంబ్రియో ఫామ్ అయ్యాక సింపుల్ ఒక ఫ్రూట్ అనేది ఫామ్ అవుతుంది. తర్వాత ఫ్రూట్ లో సీడ్స్ ఉంటాయి కదా, చాలా సీడ్స్. మళ్ళీ ఆ సీడ్స్ ని సాయిల్ లో సో చేస్తే మళ్ళీ ఒక కొత్త ప్లాంట్ అనేది గ్రో అవుతుంది. ఆ ప్లాంట్ పెరిగి మళ్ళీ ఒక మెచ్యూర్ ప్లాంట్ లాగా తయారవుతుంది. దిస్ ఈజ్ అ సైకిల్. చూడండి గైస్, జిమ్నోస్పర్మ్స్ అండ్ యాంజియోస్పర్మ్స్ అని వి హావ్ 2 టైప్స్. సీడ్స్ ఉన్న ప్లాంట్స్ లో 2 టైప్స్ ఆఫ్ ప్లాంట్స్ అనేవి మనకు ఉన్నాయి. సో సెల్ డివిజన్ ఎలా జరుగుతుంది అని మనం చూస్తే చూడండి, ఎగ్ ఏంటి ఎన్, స్పర్మ్ కూడా ఎన్ఏ, రెండు కలిసి 2n ఫర్టిలైజ్డ్ ఎగ్ అనేది జరిగింది. తర్వాత అవన్నీ 2n కండిషన్స్ లో ఏమవుతున్నాయి చూడండి, డివిజన్ అవుతూ కొన్ని డివైడ్ అయినవి అదర్ సెల్స్ గా తయారవుతున్నాయి, కొన్ని బ్లడ్ గా, కొన్ని గ్లాండ్స్ గా, కొన్ని నర్వ్స్ గా, కొన్ని స్కిన్ గా, మజిల్స్ గా, బోన్స్ గా, ఇలా సెల్ డివిజన్ అయినది మొత్తం ఏమవుతుంది, ఒక్కొక్కటి ఒక్కోలాగా తయారవుతున్నాయి. సో ఇందులో ఇమ్మెచ్యూర్ రీప్రొడక్టివ్ సెల్స్ ఏవైతే ఉన్నాయో, ఆ 2n కండిషన్ లో ఉన్న సెల్స్ ఏవైతే ఉన్నాయో అవి మళ్ళీ n కండిషన్ కి వస్తాయి. స్పర్మ్ అయితే స్పర్మ్ ఫామ్ అవుతాయి, ఎగ్ అయితే ఎగ్ ఫామ్ అవుతాయి. ఇది XY కండిషన్ ఉంది కదా, ఆ కండిషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది ఏవి స్పర్మ్ ఫామ్ అవుతాయి, ఏవి ఎగ్ ఫామ్ అవుతాయి అనేది. మనకు సెల్ డివిజన్ లో 2 టైప్స్ ఆఫ్ సెల్ డివిజన్ అనేది జరుగుతుంది. ద క్రోమోజోమ్ నంబర్స్ 2n అండ్ n ఉంటే వాటిని మనం మైటోసిస్ అని అంటాము. సో అది కలిపి ఫైనల్లీ ఫామ్ అవుతే 2n కండిషన్, మైటోసిస్ అని అంటాము. ఇఫ్ హాఫ్ ఉంటే n ఉంటే దాన్ని మనము మియోసిస్ అని అంటాము. ఇక్కడ ఏదైతే జరుగుతుందో ఇది మియోసిస్, ఇక్కడ ఏదైతే జరిగిందో అది మైటోసిస్. ఓకే, గాట్ ఇట్ గైస్. దీన్ని ఎవరు ప్రిడిక్ట్ చేశారు, ఈ టైప్ ఆఫ్ డివిజన్ ని వీజ్మాన్ అనే సైంటిస్ట్ ప్రిడిక్ట్ చేశారు.
చూడండి గైస్, ఇక్కడ మనకంతా ఈ టేబుల్ ఏదైతే ఉందో టేబుల్ చాలా ఇంపార్టెంట్, చదువుకోండి టేబుల్ ని. ప్రోఫేస్ లో ఏం జరుగుతుంది, మెటాఫేస్ లో ఏం జరుగుతుంది, అనాఫేస్, టీలోఫేస్, సో ఆల్ దాట్ ఈస్ అవైలబుల్ హియర్. నౌ లెట్స్ కమింగ్ టు ద బర్త్ కంట్రోల్ మెథడ్ కి మనం వస్తే, కాపర్ టీ, వి హ్యావ్ కాపర్ టీ ని మనం చూడొచ్చు. చూడండి గైస్, దిస్ ఈస్ కాపర్ టీ. బర్త్ కంట్రోల్ మెథడ్స్ ఎందుకు అంటే, సో ఇట్ ఈస్ ఫర్ it is to stop certain sexual diseases. ఎందుకంటే బికాస్ సెక్షువల్ డిసీజెస్ ఆర్ highly transmittable. అవి ఈజీగా లైక్ దే కెన్ ట్రాన్స్మిట్ అండ్ దే కెన్ ఈవెన్ లీడ్ టు డెత్. సో హెచ్ఐవి ఎయిడ్స్ వి హ్యావ్ కదా. హెచ్ఐవి అంటే హ్యూమన్ హెచ్ఐవి, ఎయిడ్స్, అక్వైర్డ్ ఇమ్యూనోడెఫిషియన్సీ డిసీజ్, హ్యూమన్ ఇమ్యూనో వైరస్. సో ఇలాంటివన్నీ డిసీజెస్ ఇంకా చాలా ఉన్నాయి వి హ్యావ్. సో అలాంటివన్నీ డిసీజెస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఆపడానికి, ఒకరి నుంచి ఇంకొకరికి స్ప్రెడ్ అవ్వకుండా ఆపడానికి వాట్ షుడ్ వి డూ, వి పీపుల్ మస్ట్ యూజ్ దిస్ బర్త్ కంట్రోల్ మెథడ్స్. ఒకటేంటి, కాపర్ టీ. కాపర్ టీ ఏదైతే ఉంటుందో ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ లో, సో లెట్ మీ షో ఇట్. ఇక్కడ ఫీమేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్ ఉంది కదండి పిల్లలు. సో కాపర్ టీ ఏం చేస్తారంటే, కాపర్ టీని ఇక్కడ ఇంప్లాంట్ అనేది చేస్తారు ఇలాగా. ఓకే, ఇలా ఇంప్లాంట్ అనేది చేస్తారు. ఎప్పుడైతే స్పర్మ్ లోపలికి ఇలా వెళ్ళి కాపర్ టీని టచ్ అవుతుందో, కాపర్ బికాస్ ఇట్ ఈస్ మేడ్ ఆఫ్ కాపర్, స్పర్మ్ ఏదైతే ఉంటుందో అది చనిపోతుంది. అండ్ ఇట్ కాంట్ ఎంటర్ ద ఓవరీస్, ఓవరీస్ లోపలికి వెళ్ళలేదు. బికాస్ ఆఫ్ దాట్ సో ఫ్యూజన్ అనేది జరగదు, రైట్. సో దిస్ ఈస్ వన్ ఆఫ్ ద కాపర్ టీ మెథడ్. ఇంకోటి ఏంటి, ట్యూబెక్టమీ. ట్యూబెక్టమీ అంటే ఏంటి అంటే, ఇక్కడ ఫెలోపియన్ ట్యూబ్స్ ఉన్నాయి కదా, ఈ ఫెలోపియన్ ట్యూబ్స్ ని కట్ చేసేసి ఈ ఎండ్స్ ఏవైతే ఉంటాయో వీటిని టై చేసేస్తారు ఇక్కడ. సో వీటిని కట్ చేసేసి ఇక్కడ టై చేసేస్తారు. ఇలా టై చేస్తే ఏమవుతుందంటే, సో ఒకవేళ స్పర్మ్ లోపలికి వెళ్ళినా, ఇంతవరకు వెళ్ళినా కూడా ఇట్ కాంట్ ఎంటర్, ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళి ఓవరీస్ లో అది వెళ్ళలేదు, రైట్. సో అలా జరుగుతుంది. వాసెక్టమీ, ఇఫ్ వి సీ వాస్ డిఫరెన్స్ ఏవైతే ఉన్నాయో, వాస్ డిఫరెన్స్ వి హ్యావ్ కదా, ఈ వాస్ డిఫరెన్సెస్ ని కట్ చేసేసి టై చేసేసారు. రెండు ఎండ్స్ ఆఫ్ ది వాస్ డిఫరెన్స్ ని కట్ చేసి టై చేసేస్తారు గైస్ ఇక్కడ ఈ పొజిషన్ లో. సో అలా చేస్తే ఏమవుతుందంటే, ఇక్కడ నుంచి స్పర్మ్స్ వస్తాయి, రైట్. స్పర్మ్స్ అయితే వస్తాయి, బట్ ఇక్కడతోనే ఆగిపోతాయి. దే కాంట్ ఎండ్, బయట నుంచి ఇలా లోపల, సో బయటికి కంప్లీట్ గా రాలేవు. ఓకే, దట్ ఈస్ ట్యూబెక్టమీ, దట్ ఈస్ వాసెక్టమీ, ట్యూబెక్టమీ. సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద birth control methods. Contraceptive is also birth control methods లో ఒక one of the method guys. Is also one of the contraceptives ని యూజ్ చేయడం also one method for birth control. Right, so this is the whole chapter guys. So if you still have any doubts, comment section is open for all of you. So andaru comment chesandi if you still have any doubts. That's it guys, this is your master teacher Sumya Sheikh signing off. Bye bye pillalu. And guys, class 10th and 9th pillalki we have PDFs and PYQs guys in the comment section. In the comment section we have that you can go through if you want once. So మీకు ఈ PDF కూడా అక్కడే అవైలబుల్ ఉంటుంది guys. If you want, I'll be giving this PDF also for you people there. Don't need to worry, ఈ PDF కూడా నేను అక్కడే ఇచ్చేస్తాను. సో ఆ లింక్ ఉంది కదా, ఆ లింక్ మీద క్లిక్ చేసేసి డౌన్లోడ్ చేసేసుకోండి ఒకసారి.
That's it, guys. Bye bye, Pillalu.